హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఏంటి పిల్లల చేత రాతే ఏందో చేపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి. వరలక్ష్మి పూజకి ఇంట్లో మొత్తం డెకరేషన్ చేపిస్తున్నాను. వీళ్ళు మా పిల్లల వాళ్ళ ఫ్రెండ్స్ అండి. మా పిల్లల కోసం వచ్చారనమాట ఆడుకోవడానికి. "ఇవాళ కుదరదులే అమ్మా, మా పిల్లల చేత ఇలా చేపిచ్చుకోవాలి, కొంచెం హెల్ప్ ఉండాలంటే" ఆంటీ మేము కూడా చేస్తామంటూ వచ్చారు. సరే చెయ్యండమ్మా అంటే తొందరగా చేపిచ్చి వాళ్ళ ఫ్రెండ్‌ని బయటికి తీసుకెళ్దామని వాళ్ళ ఆలోచన అనమాట. వాళ్ళ చేత ఇలా డెకరేషన్ చేపిచ్చానండి. వద్దని చెప్పాము మేము. అయినా "చేస్తామా ఆంటీ" అని అన్నానంటే, "సరేలే అమ్మా" అనని ఏదో ఉడత సహాయంలా పాపం చేశారు చెప్తూ ఉంటే పిల్లలు. చూడండి ఎంత చక్కగా అలంకరించానో ఇల్లు. ఇదంతా నేను చెప్తూ ఉంటే పిల్లలు చేసేసారండి పైకి ఎక్కి దిగటం. అలాగే నేను పూజ ఎలా చేసుకున్నాను, అమ్మవారిని ఎలా పెట్టుకున్నా, ఏం గిఫ్ట్లు ఇచ్చానో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఇదిగోండి ఇట్లాగా ముగ్గేసేసుకొని పీఠం పెట్టుకొని అమ్మవారిని ఇలా అలంకరించుకొని, ఇదిగోండి మా ఇంటి మహాలక్ష్మి చిన్న అమ్మవారు. నేను ఇండియా నుంచి నేను ఈ అమ్మవారిని తెచ్చుకున్నానండి వచ్చేటప్పుడే. గత 3-4 ఇయర్స్ నుంచి నేను ఇలా పెట్టుకొని చేసుకుంటూ ఉన్నాను అమ్మవారిని. ఇదిగోండి తర్వాత ఇట్లా ఒక టేబుల్ వేసి క్లాత్ అట్లా వేసి పీట అన్ని పెట్టుకొని, ఇదొచ్చేసి అక్షరధామం అంటారండి. అక్కడ టెంపుల్‌లో తీసుకున్నాను. ఇదిగోండి ఇవే నేనిచ్చే రిటర్న్ గిఫ్ట్‌లు. అవి మీకు విడిగా లాస్ట్‌లో చూపిస్తాను. అమ్మవారికి బట్టలు పెట్టి అలంకరణ చేసుకొని మరుసటి రోజు నేను పూజ ఇలా చేసుకున్నాననమాట. ఇదిగోండి. నైవేద్యాలొచ్చేసి నేను 9 రకాలు ఎప్పుడు చేస్తానండి. పులిహార, పొంగలి, దద్దోజనం, పూర్ణాలు, గార, నువ్వులన్నం, గుగ్గిళ్ళు, ఫ్రూట్స్ ఇట్లా పెట్టుకున్నాను అమ్మవారికి. అదిగోండి లక్ష్మీదేవికి అట్లాగా మార్నింగ్ మొత్తం పూజ చేసేసుకున్నాను. పూజ చేసుకొని వెనక పక్క వెంకటేశ్వర స్వామిని కూడా పెట్టుకున్నానండి. మరి అమ్మవారి పక్కన అయ్యవారు కూడా ఉండాలి కదా! ఇద్దరికి కలిపి పూజ చేసుకున్నాను. అందులోనూ నేను 7 శనివారాల పూజ కూడా చేసుకుంటున్నాను కదా! అందుకని చెప్పి ఎప్పుడు ఇద్దరిని పెట్టుకుంటాను. ఇంక నెక్స్ట్ డే కూడా సాటర్డే వస్తుంది కదా అని ఆయన్ని కూడా మంచిగా అలంకరణ చేసుకొని ఇద్దరిని అలా కూర్చోబెట్టుకొని పూజ చేసుకుంటే అసలు నాకు భలే తృప్తిగా అనిపించిందండి. 2 కళ్ళు సరిపోలేదు. నేనైతే అసలు ఈ పూజ చేసుకుంటానో లేదోనని చాలా డౌట్ వచ్చింది. తెలిసిన సంగతే కదండి ఆడవాళ్ళకి. అందుకని భయం వేసింది. కానీ భయపడుతూనే వాళ్ళ మీద నమ్మకం పెట్టి స్టార్ట్ చేశానండి నేను. అసలు నిజంగా నాకు చాలా లక్ అనే చెప్పాలి. అదృష్టం అండి. నాకు ఇండియా నుంచి పార్సిల్‌లో ఇదిగో అన్నపూర్ణాదేవను, అక్కడ లక్ష్మీ అమ్మవారు వచ్చారని చెప్పాను కదా! ఈరోజు పెట్టుకొని పూజ చేసుకున్నానండి చక్కగా. ఇదిగోండి మార్నింగ్ ఇలా అలంకరణ చేసుకొని పూజ మొత్తం ఇలా చేసుకున్నానన్నమాట. లక్ష్మీ అష్టోత్తరము, గోవిందనామాలు అలాగ మొత్తం చదివేసుకున్నాక ఈవినింగ్ అందరూ వస్తారు కదండీ! తాంబూలం ఇచ్చుకున్నానన్నమాట. మొదట తినే వచ్చింది. ఇంకా తన దగ్గర ఆశీర్వాదం తీసుకొని తనకి ఫస్ట్ తాంబూలం ఇచ్చా. నా వాయినాన్ని స్వీకరించిందారమ్మా మహాలక్ష్మి. అలా అందరూ వచ్చినోళ్ళందరికీ అట్లా ఇచ్చుకుంటూ వచ్చానండి. వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ. ఇదిగోండి తినొచ్చేసి ప్రెగ్నెంట్ లేడీ అండి. అసలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి వాళ్ళకి ఇంకా మనం చేసుకుంటే ఎంత పుణ్యమో తెలుసా పిల్లలకి కానీ మనకి కానీ. ఆశీర్వాదం తీసుకున్నాను తన దగ్గర కూడా. అసలు అమ్మవారే స్వయంగా వచ్చి ఇచ్చినట్టు అనిపించింది. ఇట్లాగా అందరికీ ఇచ్చుకుంటూ వచ్చానండి. తినొచ్చేసి విజయ అండి, మా ఇంటి పక్కనే ఉంటుంది. రేపు వీళ్ళింట్లో సత్యనారాయణ స్వామి పూజ చేసుకుంటుంది అనమాట తను. ఫ్యామిలీ వచ్చారని ఇద్దరి చేత వేయించాను. పెద్ద ముత్తైదు మా ఇంటికి వచ్చిన పెద్ద ముత్తైదు. వాళ్ళ అమ్మని కూర్చోబట్టి తను కూర్చుంటా ఉంది. అందుకే వాళ్ళకి కూడా ఇప్పించాను. పిల్లలు కూడా దేవుడితో సమానం కదండి. ముందు వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళ అమ్మకి ఇచ్చాను అనమాట. ఆ పిల్లలు కూడా చక్కగా కూర్చొని అన్నీ తీసుకుంటా ఉన్నారు. అసలు వీళ్ళ పిల్లలు రావటానికి కూడా కారణం ఏంటంటే ఈరోజు రాఖీ పండుగ కూడా ఉందండి ఇక్కడ. మా పిల్లలకి రాఖీ కడతానికి కూడా వచ్చారనమాట పిల్లలు. వీళ్ళే కాకుండా ఇంకొక అమ్మాయి కూడా వచ్చింది. వాళ్ళవి కూడా నేను వీడియో తీశాను. రాఖీ పండుగది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. తప్పకుండా అందరూ చూడండి ఈ పిల్లలు ఎలా కట్టారు, వాళ్ళకి నేనేం గిఫ్ట్లు ఇచ్చాను. అసలు చాలా బాగా చేసుకున్నాం రాఖీ పండగ కూడా. అది కూడా చూసేయండి తర్వాత.
ఇదిగోండి తినేనండి. ఇంకొక అమ్మాయి అని చెప్పా గదా! తిను గూడా వచ్చి మా పిల్లలకి రాఖీ కట్టిందనమాట. ఇండియా నుంచి పార్సిల్ వచ్చిందండి రాఖీ పండగ కూడా నాకు. ఆ రాఖీ పండగ గూడా ఎట్లా జరుపుకున్నాం ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూసేయండి పోస్ట్ చేసినప్పుడు. వీళ్ళొచ్చేసి ఇక్కడ మాకు ఎస్వి టెంపుల్ అని ఉంటదండి. అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లో గుడిలో పూజారి గారి వైఫ్ అండి తను. అసలు తను గూడా మా ఇంటికి రావటం చాలా అదృష్టంగా అనిపిచ్చింది. తన దగ్గర గూడా ఆశీర్వాదం తీసుకున్నందుకు, తాంబూలం ఇచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యానండి. నాకు ఇండియా నుంచి పార్సిల్ వచ్చినప్పుడు తర్వాత చూపిస్తానన్నాను చూడండి. అవి ఇవేనండి. అప్పుడే చూపిస్తే ఓపెన్ చేస్తే ఎందుకులేనని తర్వాత చూపిస్తానన్నాను కదా! ఇవేనండి రిటర్న్ గిఫ్ట్‌లన్నమాట. తాబేలు బొమ్మ ఇచ్చానండి. అంటే లక్ష్మీదేవికి సంబంధించిందే ఇచ్చాననమాట. మనం పసుపు, కుంకుమ ఎట్లా ఇస్తామో ఈ తాబేలు బొమ్మ కూడా ఇచ్చుకోవచ్చండి. ఇందులో మనకి అయ్యో! లక్ష్మీదేవిని ఇచ్చేసామే అని అనుకోవాల్సిన పని లేదు. లక్ష్మీదేవి అనేది అందరి దగ్గర ఉంటే అందరూ హ్యాపీగా ఉంటారు కదండీ! ఒక్కళ్ళ దగ్గరే ఎప్పుడూ ఉంచుకోకూడదు. అందరి దగ్గర ఉండాలి. అందరూ హ్యాపీగా ఉండాలి. అందులో మనం గూడా ఉండాలండి. ఇదండి నేను ఈరోజు వరలక్ష్మి పూజ ఎలా చేసుకున్నాను, తాంబూలం ఎలా ఇచ్చుకున్నానో మీకంతా చూపిచ్చేసాను కదా! నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి రాఖీలు ఎవరు కట్టారు, ఎలా చేశారు, మేము ఎలా సెలబ్రేషన్ చేసుకున్నామో కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అందరూ తప్పకుండా చూడండి. అలాగే నాకు ఇండియా నుంచి మళ్ళీ పార్సిల్ వచ్చిందండి. మినీ పార్సిల్ అనమాట. దాంట్లో ఏమేమి వచ్చినాయి, ఏమేమి చేశాము అనేది నెక్స్ట్ వీడియోలో పెడతానన్నమాట. తప్పకుండా చూసి లైక్, కామెంట్, షేర్ చేయండి. సరేనండి మరి ఉంటాను. బాయ్ అండి.